వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీజేపీకి సంబంధించి అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రచారం చాలా హోరుగా సాగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మాత్రం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి ఫలితాలను ఆశిస్తుంది? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఈ సమావేశాలు ప్రజలకు ఒక పీపీటీ ద్వారా, అంటే ఒక పాట ద్వారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకు ఎందుకు ఓటేయాలి అని చెప్పడానికి, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని కూడా చూపెట్టడానికి, ప్రజల్లో ఒక మంచి ప్రచారాన్ని వేగవంతం చేయడానికి ఒక పాట, పీపీటీ రెండు కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్రచారం చేస్తానంటున్నారు. ఏ తేదీలో చేస్తారు? ఇప్పుడు 7th and 8th చేస్తారు. ఇక ఎక్కడెక్కడ చేస్తారనేది ఇప్పుడు ఫిక్స్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏపీలో రాజకీయం చేసుకోవాలి, ఇక్కడ వద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ రానివద్దు అని ఢిల్లీలో చేసుకోమని చెప్పండి. ఏముంది అందులో? ఆయన చెప్పడానికి ఎవరండి? వాళ్ళు పిలవట్లేదా? డీకే శివకుమార్ రావట్లేదా? సిద్ధరామయ్య రావట్లేదా? ఎడికి వీళ్ళు పోయి మా బీహార్లో పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. వీళ్ళు ఎందుకు పోయినంటే బీహారు ఈయనే ఉండమని చెప్పాలి. హైదరాబాద్లో, తెలంగాణలో ఏం మాట్లాడతారో అర్థం కాదు. జాతీయ పార్టీ ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయడం వల్ల బీజేపీకి ప్లస్ అవుతుందంటారు? ప్లస్ మైనస్ విషయం కాదు. మా ఎన్డీఏలో పార్ట్నరు, మేము ఆదరిస్తాము. ఆయన ఒక క్యాంపెయిన్ డెఫినెట్గా ఎన్డీఏలో మా ఒక ఐక్యత్వాన్ని బయటపడుతుంది. డెఫినెట్గా ఆయన మాస్ లీడరు, ఒక మాస్ ఫిగరు. అదంతా ఎలక్షన్స్లో ప్రజలు చూస్తారు. అవన్నీ కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి గట్టి పోటీ ఇస్తుందంటారు బీజేపీ? కాంగ్రెస్ బీఆర్ఎస్ లేనే లేదు. ఫస్ట్ థింగ్ మేమే నెంబర్ 1లో ఉంటామని చెప్పి నాకు పూర్తి నమ్మకం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని, అసలు బీఆర్ఎస్ అయితే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపబోదని, కేవలం బీజేపీ మాత్రమే నెంబర్ 1 స్థానంలో ఉంటుందని అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకొచ్చాడు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.